హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మనకు కొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో కేబుల్ టీవీ డిపి మీటర్లో డిజిటల్ డిపి మీటర్ ఒకటి, అలాంగ్ మీటర్ అనేది ఒకటి, ఓల్డ్ మోడల్ అనేది ఒకటి ఉంది. వీటి రెండింటి మధ్య మనము తేడా ఏమి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చి న్యూ మోడల్ డిజిటల్ మీటరు, ఇది వచ్చి అలాంగ్ మీటరు ఓల్డ్ మోడలు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏమనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకైతే వీడియోకి వెళ్ళిపోదాము. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చి డిజిటల్ డిపి మీటరు, ఇది వచ్చి అలాంగ్ డిపి మీటరు. ఇప్పుడు వీటి మధ్య ఉన్న తేడా అనేది ఇప్పుడు మనము చూద్దాము. ఇది వచ్చి నేను ఆర్డర్ ఇచ్చినాను డిపి మీటరు. ఎందుకు ఆర్డర్ ఇచ్చాను అనేది నేను తర్వాత అయితే చెప్తాను. ఇప్పుడైతే మనకి డిజిటల్ డిపి మీటర్లు మనకైతే ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది అయితే నేను అన్బాక్స్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇందులో వచ్చి మనకి డిపి మీటరు, దానికి ఒక ట్యాగ్ అయితే ఇచ్చినారు. అలాగే అడాప్టర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. 12 వోల్టేజ్ అడాప్టర్. ఇది మన ఓల్డ్ డిపి మీటర్కి అయితే 9 వోల్టేజ్ అడాప్టర్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మనకైతే జాయింటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మనం డూమ్ టీవీలకి అయితే యూజ్ చేస్తాము. అటువంటి జాయింటర్ ఇది. నెక్స్ట్ వచ్చి ఇది నార్మల్ జాయింట్. ఇదైతే మనము డిపి మీటర్కి అయితే ఇలా అయితే కనెక్ట్ చేసుకోవాలి. అలాగే వాళ్ళు ఇచ్చిన ట్యాగ్ను నేనైతే కనెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వాళ్ళు ఇచ్చిన ఐటమ్ అయితే కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు డిజిటల్ మీటర్కి అలాంగ్ మీటర్కి తేడా ఏమనేది చూద్దాము. పవర్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్ చేస్తే మనకైతే ఇలా ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి టార్చ్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. బటన్స్లో మెనూ బటను, ఎగ్జిట్ బటన్, క్వాలిటీ చెక్ చేసుకునేకి. ఇక్కడ మనకి టార్చ్ లైట్ అనేది ఇచ్చున్నారు కదా, ఈ టార్చ్ లైట్ అయితే మనము కట్ చేస్తే మనకి టార్చ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి కేబుల్ వాళ్ళు అలాంటి వాళ్ళకి అయితే చాలా యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాంగ్ మీటర్లో ఎటువంటి ఆప్షన్ అనేది ఉండదు, జస్ట్ ఆఫ్ ఆన్. ఇప్పుడైతే వీటి రెండింటి మధ్య తేడా ఏమిటి అనేది చూద్దాము. మనకైతే డిజిటల్ మీటర్ అయితే ఆన్ చేసినాక ఇలా అయితే ఉంటుంది. ఫైండ్ అనేసి ఉంది కదా సిగ్నల్, దానికన్నా వెళ్ళచ్చు. లేదంటే టిల్ట్ అనేసి ఉంది కదా, ఇందులో అయినా వెళ్ళి మనము చూడొచ్చు. నెక్స్ట్ స్కానింగ్ బటన్ ఉంది. సిగ్నల్ స్కానింగ్ అనేది కూడా చేస్తుంది. ఎగ్జిట్ అనేసి ఇస్తే ఫుల్ బ్యాక్ వచ్చేస్తాము. తర్వాత ట్రంక్ అనేసి ఉంది. ఇది వచ్చి మనము ఏసీ పవరు, అదే మనం RJ6 పవర్ చెక్ చేస్తాం కదా, అదైతే చెక్ చేయడానికి అయితే ట్రంక్ యూజ్ చేయాలి. ట్రంక్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏసీ వోల్టేజ్ అనేసి ఉంది కదా, మనం అయితే ఇంజెక్టర్ నుంచి వచ్చిన పవర్ అయితే కనెక్ట్ చేస్తే ఇక్కడైతే మనకి
పవర్ ఎంత వోల్టేజ్ ఉన్నది అనేది చూపిస్తుంది. తర్వాత ఎగ్జిట్, ఛానల్ సెట్టింగ్స్, U49, S21, 22, U49, E21 సెట్టింగ్స్ అయితే ఉంటుంది కదా, వాటిని అయితే చేంజ్ చేసుకుంటుంది. దానికి అయితే CH సెట్టింగ్స్ వెళ్ళి మనం అయితే చేంజ్ చేసుకోవాలి. పేరు అప్డేట్ చేయాలంటే USB ఆప్షన్ కూడా మనకి ఇచ్చినారు. ఇక్కడ చూడండి, ఇక్కడ USB ఆప్షన్ కూడా మనకి ఇక్కడైతే ఉంది. దాని పక్కనే పవర్ ఆన్ చేసే ప్లగ్ కూడా ఇచ్చి ఉన్నారు. నెక్స్ట్ మనం సెట్టింగ్ చేసుకున్నాక లేదంటే ఇంకెవరైనా సెట్టింగ్స్ చేంజ్ చేసినా ఏమైనా ఫాల్ట్ అయితే ఫ్యాక్టరీ రీసెట్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్, నెక్స్ట్ మనకి మీకు ఎలా కావాలో అలా అయితే సెట్టింగ్స్ పెట్టుకునేకి. నెక్స్ట్ అయితే ఎగ్జిట్ వచ్చేసి బయట వచ్చినాను. ఇప్పుడైతే ఈ మీటర్లో నేను ఈ డిజిటల్ మీటర్కి అలంగ్ మీటర్కి సిగ్నల్ వేరియేషన్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇందులో 2 విధాలుగా చెక్ చేసుకోవచ్చు చెప్పాను కదా, ఫైండ్ సిగ్నల్, టిల్ట్ సిగ్నల్, రెండిట్లో కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఎగ్జిట్ ఇచ్చేసి సర్చ్కి అయితే వచ్చినాను ఫైండ్కి. ఇది వచ్చి ఈజ్ బెస్ట్. అలంగ్ మీటర్లో మనము ఆన్ చేసిన తర్వాత సిగ్నల్, కేబుల్ సిగ్నల్ కనెక్ట్ చేస్తాం కదా, కనెక్ట్ చేసిన ఇమీడియట్గా మనకి సిగ్నల్ చూపించేస్తుంది. అలాగే ఇందులో కూడా సిగ్నల్ ఇమీడియట్గా చూడాలంటే సెర్చ్ ఆప్షన్ వెళ్ళేసి మనకైతే అన్లాక్ అయి ఉంటుంది. డైరెక్ట్గా సిగ్నల్ వస్తుంది, జస్ట్ మనకి సిగ్నల్ వస్తుంది లేదు కనుక్కునేకి జస్ట్ కనెక్ట్ చేస్తే సిగ్నల్ వస్తా అంటే లాక్ అనేది పడుతుంది. లాక్ పక్కనే మనకి సిగ్నల్ డెబిమీటర్ సిగ్నల్ అనేది చూపిస్తాను చూడండి. 70 చూపిస్తుంది కదా, రిమూవ్ చేస్తే 29 అంటే 0. డిఫాల్ట్ సెట్టింగ్స్ 29 పెట్టున్నారు. 29 అంటే సిగ్నల్ ఏం లేదని అర్థము. అలాగే నెక్స్ట్ ఆప్షన్ మళ్ళీ తర్వాత నేను ఎగ్జిటింగ్ టిల్ట్ ఉంది కదా, ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి డిఫాల్ట్గా ఉంటుంది కదా, SEU చేసేవాళ్ళు ఉంటారు కదా, అదైతే సెట్టింగ్స్లో మనం సెట్ చేసుకున్నాక ఇక్కడ టిల్ట్ అనేసి చూడండి, సిగ్నల్ టెస్ట్ చేసుకునేది. దీని మీద క్లిక్ చేద్దాం అనుకోండి, ఇక్కడ చూడండి S21 నుంచి ఉంది కదా, చూడండి S21 నుంచి ఉంది కదా, నేను సిగ్నల్ కనెక్ట్ చేస్తాను. సిగ్నల్ అనేది ఎంత ఎక్కువ ఉందో తక్కువ ఉందో అనేది వేరియేషన్ చూపిస్తుంది చూడండి. అయితే ఇట్లా కనెక్ట్ చేసినప్పుడు మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చి S21లో పెట్టున్నాను. అట్లా మనము ఇట్లా సైడ్కి అయితే ప్రెస్ చేయడం జరిగితే నెక్స్ట్ వచ్చి U49 మాది వచ్చి చూడండి, U49 వచ్చి 70 ఉంది. మనము డైరెక్ట్గా సెర్చ్ ఆప్షన్లో క్లిక్ చేసినప్పుడు సిగ్నల్ చూసినాం కదా, అదే సిగ్నల్, సేమ్ సిగ్నల్. అంటే అది మనకి ఇమ్మీడియట్ ఫాస్ట్. మనం అలాంగ్ మీటర్లో ఎలా అయితే చూస్తామో అలాగే చూడాలంటే ఫైండ్ ఆప్షన్. ఇందులో రెండు ఒకేసారి కనిపిస్తుంది, ఇందులో అయితే 2 ఒకేసారిగా అయితే కనిపించదు. తర్వాత U49 వచ్చింది కదా, మళ్ళీ చేంజ్ చేసుకుంటే సైడ్కి అయితే చేంజ్ చేసుకుంటే S21 వచ్చి 60. ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే వీటి మధ్య సిగ్నల్ వేరియేషన్ కూడా ఎంత ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి. ఇందులో S21 వచ్చి 60 వస్తుంది కదా, 60 వస్తుంది. అలాగే U49 చూస్తే ఇక్కడ సైడ్ బటన్ అయితే ప్రెస్ చేసుకుంటూ వస్తే U49కి నేను వచ్చి దీంట్లో U లేదు, U బదులు E పెట్టినాను. E49 ఇది వచ్చి 70 ఉంది.
ఇప్పుడైతే అలంగ్ మీటర్లో సిగ్నల్ ఏ విధంగా ఉందో చూద్దాము. S21 వచ్చి 45-46లో ఉంది. U49 వచ్చి 50-52. అంటే డిజిటల్ మీటర్కి అలంగ్ మీటర్కి ఒక 20 dB అయితే వేరియేషన్ ఉంటుంది. వీటి మధ్య ఉండే తేడా ఇంతే, వేరే ఏమి ఆప్షన్ అంటూ లేదు. ఇందులో వేరే వ్యత్యాసం అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇందులో ఇది అలంగ్ మీటర్లో మనకైతే ఏమైతే యూజ్ చేస్తామో సేమ్ డిజిటల్ మీటర్ కూడా మనం అదే యూజ్ చేస్తాము. ఇందులో మనకి ఎక్స్ట్రా ఆప్షన్, డిజిటల్ మీటర్లో మనకి ఎక్స్ట్రా ఆప్షన్ అంటే లైట్. నాకు ఇందులో నచ్చింది మెయిన్ ఆప్షన్ ఏమంటే లైట్ ఆప్షను. మనం పనిచేసేటప్పుడు చాలా యూజ్ఫుల్ ఉంటుంది. కేబుల్ వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ ఇది నైట్లో పనిచేసేటప్పుడు. బ్యాకప్ అయితే సూపర్ బ్యాకప్ ఇది. నేను అంటే మొబైల్ కొత్తది కాబట్టి వస్తూ ఉండొచ్చు. నేను పర్చేస్ చేసి 1 week పైన అయింది. ఇంతవరకు ఒక్క పాయింట్ కూడా డిక్రీజ్ అవ్వలేదు. కొన్నానంటే ఎందుకు కొన్నానంటే యాక్చువల్లీ ఈ డీబీ మీటర్ నాది కాదు, నా డీబీ మీటర్ పాడైపోయింది. ఇది మా ఫ్రెండ్ది. వీడియో కోసం మా ఫ్రెండ్ దగ్గర అయితే తీసుకొని వీడియో చేద్దామనేసి అయితే అతని దగ్గర అయితే తీసుకున్నాను. నా డీబీ మీటర్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చి నా డీబీ మీటరు, ఇది నా ఫ్రెండ్ డీబీ మీటరు. ఇది చెడిపోయింది, వర్క్ అవుతుంది కానీ సిగ్నల్ చాలా అంటే చాలా వేరియేషన్ చూపిస్తుంది. సేమ్ డిజిటల్ మీటర్లో ఏముందో అలాగనే చూపిస్తుంది. కాకపోతే ఒకసారి 30 చూపిస్తే ఒకసారి 70 చూపిస్తుంది, ఒక 80 చూపిస్తే 90 చూపిస్తుంది. డీబీ మీటర్కి దానికి ఎలా కావాలంటే అలా అయితే వేరియేషన్ చూపిస్తుంది. అందువల్ల నేనైతే దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. చూడండి, మీకు ఆన్ చేసి చూపిస్తాను. సిగ్నల్ చూన్నారా? సిగ్నల్ ఏమీ లేదు, సిగ్నల్ అయితే ఏమీ చూపిస్తాను. దీనికి ఇష్టం ఉన్నప్పుడు సిగ్నల్ చూపిస్తుంది, ఇష్టం లేనప్పుడు సిగ్నల్ చూపించదు. ఇలా ప్రాబ్లం అయిన వల్ల నేనైతే అందువల్ల డిజిటల్ మీటర్ అయితే పర్చేస్ చేస్తున్నాను. నేను సర్వీస్కి ఇచ్చినా కూడా సరిగా రెడీ అవ్వలేదు. ఒకరోజు 1 day 2 days వర్క్ అయింది, మళ్ళీ పాడైపోయింది. రిపేర్కి ఇచ్చే బదులన్నా మనం ఇంకోటి తీసుకోవచ్చు అన్న ఒక దీంతో నేనైతే ఒక డిజిటల్ మీటర్ అనేది తీసుకున్నాను. ఇంకోటి మార్కెట్లో ఏదైతే దొరకలేదు, అమౌంట్ అయితే ఎక్కువ పెడితే 9,000 పైన కానీ పెడితే దొరుకుతుంది. ఈ డిజిటల్ మీటర్ నేనైతే చీప్ అండ్ బెస్ట్ రేట్ అయితే తీసుకున్నాను. 3,200 చీప్ అండ్ బెస్ట్ ప్రైస్. మీకు ఎవరికైనా కావాలంటే దీని డిజిటల్ మీటర్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి నాకు హెల్ప్ ఉంటుంది ఫ్రెండ్స్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.